How are you all? Welcome to my channel. I'm back with another product. అందరికీ తెలిసిందే సాఫ్రాన్. సో ఈ వీడియోలో నేను సాఫ్రాన్ గురించి దాని బెనిఫిట్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎవరెవరు యూస్ చేయాలి ఏంటి అనేది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాను. ఈరోజు నేను సాఫ్రాన్ గురించి రివ్యూ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కుంకుమ పువ్వు. దీన్ని మనం సాఫ్రాన్ కేసర్ అని వివిధ రకాలుగా అనవచ్చు. ఇక్కడ ఈ పువ్వు మనకి లావెండర్ పర్పుల్ కలర్లో ఇలా కనిపిస్తుంది. ఈ లావెండర్ ఫ్లవర్తో ఈ కుంకుమ పువ్వు సాఫ్రాన్ని తయారు చేయరు. దీని లోపల ఉండే ఏవైతే రెమ్మలు ఉంటాయి కదా వాటితో దీన్ని తయారు చేస్తారనమాట. మనకి లోపల ఇట్లా కనిపిస్తుంది చూడడానికి. యాజ్ యూ కెన్ సీ హియర్ ఇలా కనిపిస్తుంది. లోపల నేను చూపిస్తా. సో ఇది మనకి లోగో ఇట్లా కనిపిస్తుంది ఫ్లవర్తో. సాఫ్రాన్ ప్యూర్ రెడ్ గోల్డ్ అని. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే 745 రూపీస్. అది 2 గ్రామ్స్కి. మనకి 1 గ్రామ్ అవైలబుల్ ఉంది. 5 గ్రామ్స్ కావాలంటే 5 గ్రామ్స్ అవైలబుల్ ఉంది. 100 గ్రామ్స్ వరకు కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది. మనకి షెల్ఫ్ లైఫ్ 1 ఇయర్ ఇస్తారనమాట. ఇది బ్రాండ్ సుర్క్, SURKH సుర్క్ సాఫ్రాన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. దీనివల్ల లాభాలు అయితే చాలా ఉంటాయి. 745 అని మెన్షన్ చేసి ఉన్నప్పటికీ 549కి మనకి అవైలబుల్ ఉంటుంది. మనం అన్ని ఆన్లైన్స్ నుండి పర్చేస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఇమ్యూనిటీని స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా మెమొరీని ఇంప్రూవ్ చేసే కెపాసిటీ అనేది ఈ కుంకుమ పువ్వులో ఉంటుంది. డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడే వాళ్ళకి రెడ్యూస్ చేస్తుంది. ఇట్ ఫైట్స్ అగైనెస్ట్ డిప్రెషన్ అని చెప్పవచ్చు. వెయిట్ లాస్ ఇంకా డైట్ కంట్రోల్లో ఉండే వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. ఇదేంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. వంటలకి కూడా మనం వంటలలో వాడచ్చు. వీ కెన్ యూస్ ఆల్ ఇన్ వన్ అని చెప్పవచ్చు. ఇది నేను తీసుకున్న 2 గ్రామ్స్. ఇంకా మనకి ఇక్కడ ఎలా వాడాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి బాటిల్ ఇలా గ్లాస్ ప్యాకేజ్తో వస్తుంది. దీనిపైన మెన్షన్ చేస్తారు డైరెక్షన్స్. దీన్ని చూసి కూడా తెలియని వాళ్ళు వాడుకోవచ్చు. డిప్ 30 to 50 grams of saffron, threads in warm water, stir and leave for 10 minutes. Add this mixture to enhance your recipe. ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా మనం వాడుకోవాల్సి ఉంటుంది. మోర్ దాన్ 2 hours. ఎందులోనైనా ముంచితే 2 hours కంటే ఎక్కువ ఉంచకూడదు అని కూడా మెన్షన్ చేశారు. అలాగే మనం స్కిన్ విషయానికి వస్తే మన స్కిన్ని ఇది చాలా గ్లో చేస్తుంది ఫ్రెండ్స్. స్కిన్ లైటనింగ్ చేస్తుంది. ఇంకా ఎక్సలెంట్ టేస్ట్ అండ్ కలర్ అరోమా అని కూడా చెప్పవచ్చు. ఇది ఒక ఆసమ్ ప్యాకేజింగ్. యాజ్ యూ కెన్ సీ హియర్ ఇట్లా మనకి గ్లాస్ ప్యాకేజ్తో వస్తుంది. ఇది మనకి కాశ్మీర్లో దీన్ని పెంచడం అనేది జరుగుతుంది. దీనిలో ఉండే ఈ ఫ్లవర్ మధ్యలో ఉండే రేణువులు ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇలా ప్యాకేజ్ చేసి అమ్మడం అనేది జరుగుతుంది. ఫీమేల్స్కైనా బెనిఫిట్స్ అంటే మేల్స్కి కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా నిద్రలేమి ఇన్సోమ్నియాతో బాధపడే వాళ్ళు, నిద్ర సరిగా పట్టడం లేదు అనుకునే వాళ్ళు, ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా సూపర్గా పనిచేస్తుంది. బేబీస్కి ఒక ప్రొటెక్టార్గా ఇది పనిచేస్తుంది. అందుకే దీన్ని తీసుకోవడం జరుగుతుంది ప్రెగ్నెంట్ లేడీస్. ఇది మనకు ఒక కాస్ట్లీ ఫ్లవర్ అని చెప్పవచ్చు. సో డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా డిన్నర్ చేసేటప్పుడు డిన్నర్ టైంలో దీన్ని తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎదిగే పిల్లలు అందరూ, ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని వాడవచ్చు. వీళ్ళు వాడకూడదు వాళ్ళు వాడకూడదు అలా ఏం లేదు. కాకపోతే ఇంకా స్వీట్స్లో కూడా దీన్ని వాడతారు. మీ అందరికీ తెలిసిందే. ఇందులో కొత్తగా ఇంకేం లేదు చెప్పడానికి. పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న గర్ల్స్ కూడా ఈ కొన్ని స్క్రామ్స్ రెమ్మలు తీసుకొని నైట్ పడుకునేటప్పుడు పాలల్లో వేసుకొని తాగి పడుకుంటే ఆ స్టమక్ పెయిన్ అనేది తగ్గిస్తుంది. అలాగే మనకి వంటలలో పాయసం చేసేటప్పుడు కూడా ఇది కీరోల్గా ఉపయోగపడుతుంది. అలాగే హాట్ వాటర్లో దీన్ని ముందుగా వేసి ఎల్లో కలర్ అయిన తర్వాత హెడేక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఫోర్ హెడ్ పైన ఈ వాటర్ని రాసుకుంటే తగ్గిపోతుందని చెప్పవచ్చు. సో దీనివల్ల ఒక్కటేంటి ఫ్రెండ్స్, చాలా లాభాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిల్క్ని బాయిల్ చేసేటప్పుడు పాలల్లో వేసి బాయిల్ చేయొద్దు. దీన్ని
మిల్క్ వేడైన తర్వాత కిందకి దించిన తర్వాత అందులో సాఫ్రాన్ వేసి కాసేపు ఒక 10-20 నిమిషాల తర్వాత పాలలో తేనె కలుపుకొని చక్కెర కలుపుకొని తాగితే మంచి యూజ్ అనేది ఉంటుంది. నిద్ర కూడా చాలా చక్కగా పడుతుంది ఫ్రెండ్స్. ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు మనం, పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఇంకా ఫేస్ షైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా 2 విధాలుగా వాడచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సాఫ్రాన్ కొన్ని రెమ్మలు తీసుకుని మనకు నచ్చిన విధంగా దీన్ని వాడుకోవచ్చు. తినే ఫుడ్లో ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా దీన్ని వాడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళటి సాఫ్రాన్ ప్యూర్ రెడ్ గోల్డ్. ఇక్కడ మనకి ఒక లీఫ్లెట్ ఇట్లా ఇచ్చారనమాట. దీంట్లో ఏం మెన్షన్ చేసిందో ఒకసారి చదివి చూపిస్తాను మీకు. సో యూ కెన్ సీ హియర్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేశారు. సాఫ్రాన్ ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ట్ అని. ఇంకా మనకి న్యూట్రిషన్ వాల్యూ కూడా ఇక్కడ చార్ట్ లాగా మెన్షన్ చేస్తారు. డైరెక్షన్స్ టు యూస్: క్రష్ అండ్ సోక్ 50 to 100 milligrams of saffron in 150 ml of warm water or milk. Allow the mixture to infuse for 20 minutes. Drink as tea or add this mixture to your recipe. బెనిఫిట్స్ ఏంటంటే యూస్డ్ ఫర్ కాఫ్, డైజెషన్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, ఇన్సోమ్నియా, asthma, menstrual cramps and more. Used to cure skin problems like acne, pimples and works against skin diseases like aging, eczema, dead skin, etc. Works as a coloring and flavoring agent in foods. ఇక్కడ రెసిపీస్ మనం ఎలా చేసుకోవాలంటే హాట్ వాటర్ ఒక 10 minutes, యూస్ హనీ యాజ్ అ స్వెటనర్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్కి బదులుగా హనీ కూడా వాడచ్చు. Add 150 ml of fresh milk, shake well and enjoy. Saffron rice, butter, cardamom, cloves, cinnamon spices ఇచ్చారు ఇక్కడ. స్మాల్ డైస్డ్ ఆనియన్, అన్కుక్డ్ వైట్ రైస్లో కూడా దీన్ని వాడచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా చదివి నేను చూపించట్లేదు. సో తెలియని వాళ్ళైతే దీన్ని ఎలా వాడాలో ముందుగా తెలిసిన తర్వాతే దీన్ని వాడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సో ఇవాళటి నా ఈ వీడియో రివ్యూ సాఫ్రాన్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఏమన్నా డౌట్స్ సాఫ్రాన్ గురించి ఇంకా ఎలా వాడాలో తెలియని వాళ్ళైతే నాకు కామెంట్ చేసి అడగండి. నేను కామెంట్కి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. మరొక ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుంటాను. బాయ్.